ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం అనగాది దత్తాత్రేయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం శంకరాచార్య గురుభ్యో నమః. మనం ఈ రోజున 36వ శ్లోకం గురించి చెప్పుకున్నాం. ఇది ఏంటంటే ఐక్యం చెంది రహస్యం ఏంటి అనేది మనకు జీవబ్రహ్మ ఐక్యం అనుకుంటున్నాం కదా. జీవుడు బ్రహ్మ రెండు ఒకటే, ఈ రెండు ఒకటే అనుకుంటున్నాం. అంటే ఐక్యమే, పరబ్రహ్మలో జీవుడు ఐక్యమైన వాడు, అంతా అందులోనే ఉంది. ఇక బయట ఏది లేదు, ఉన్నది ఒక పరబ్రహ్మ ఒక్కడే, అంతా అందులోనే ఐక్యమైనది. జగత్తు జీవుడు మొత్తం ఈశ్వరుడు అంటే ఆ పరబ్రహ్మలోనే ఈ జగత్తు జీవుడు మొత్తం ఐక్యమై ఉన్నారు. అది ఎలాగ అనేది మనం ఇందులో తెలుసుకుంటున్నాం. ఎట్లంటే ఘటాకాశం మహాకాశ ఇవ ఆత్మానం పరాత్మని విలాప్య అఖండభావేన తూష్ణీం భవ సదా మునే. ఘటాకాశం మహాకాశ ఇవ ఆత్మానం పరాత్మని విలాప అఖండభావేన తూష్ణీం భవ సదా ముని. చాలా భారీ ప్రశ్న. ఏమంటా అంటే ఘటాకాశం అంటే ఘటం అంటే కుండ, మట్టితో తయారు చేసిన కుండ. ఆ కుండలో నీరు నింపుతాం. మనం కుండ తయారు చేసుకుని నీరు నింపుకుంటాం. ఒక 10 కుండలు తయారు చేసావు, ఆ 10 కుండలు నీళ్లు నింపి పెట్టుకున్నాం. అందులో సూర్యబింబం ఆటోమేటిక్గా పడిపోతుంది. ఆ 10 కుండలలో సూర్యబింబం కనపడుతుంది ఆ నీళ్ళల్లో. అది ఘటాకాశ, కుండలో కనిపించే ఆకాశం. ఘటాకాశం అంటే అది ఆ ఘటంలో నీళ్ళలో ప్రతిబింబించే ప్రతిబింబాన్ని ఘటాకాశం అన్నాడు. అయితే ఈ కుండల్లో ప్రతిబింబించే ఆకాశం అవుతుంది, అది మహాకాశే అనంతాకాశంలో ఇవ వంటి వరే, అనంతాకాశంలో వరే ఆత్మానం అంటే జీవాత్మను పరాత్మని పరమాత్మలో విలాప్య లీనమైనదిగా గ్రహించి అఖండం అంటే ఖండంగా అనేది, విభాగరహితమైంది, బహువ్యాప్తమైంది. అఖండం అంటే చాలా గొప్పది, ఖండం కాదనమాట, ముక్కలు కాలేదు. విభాగరహిత అంటే విభాగాలు కాదనమాట. భావించి భావనతో జ్ఞానంతో తూష్ణీం అంటే మౌనంగా భవ ఉండు, సదా ఎల్లప్పుడూ అట్టనే ఉండు. మునే ఓ మునీశ్వర, ఓ సాధక అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే మొత్తం తాత్పర్యం ఒకటే చెప్పుకున్నాం. కుండలోని ఆకాశం ఉంది కదా, ఘటాకాశం అనుకున్నాం కదా. ఆ కొన్నిళ్ళలో ప్రతిబింబం కనపడుతుంది. ఆ మహాకాశానికి భిన్నం కాదు. అందులో అక్కడ సూర్యుడు ఎలా ఉంది, ప్రతిబింబం కూడా అలానే ఉంటుంది. అది ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, జీవాత్మ కూడా పరమాత్మకు కంటే భిన్నం కాదు. మనలో ఉన్న జీవుడి యొక్క ఆత్మ ఉందనుకుంటున్నాం కదా, ఈ ఆత్మే మనకు చైతన్య స్వరూపంగా, అఖండ స్వరూపంగా, జ్ఞాన స్వరూపం. అది దాని ద్వారానే మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. ఆత్మే ముఖ్యం. ఆత్మ చైతన్య స్వరూపం ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. అది మారదు, ఎటువంటి మార్పు చెందని అని మనకు తెలుసు. ఈ ఆత్మకు ఆ పరబ్రహ్మానికి తేడా లేదు అని చెప్తున్నాడు. ఇది రెండో పాయింట్. ఆ సూర్యుడికి ఘటాకాశంలో ప్రతిబింబానికి ఎలా తేడా లేదో, ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపానికి ఈ యొక్క ఆత్మస్వరూపానికి తేడా లేదు. ఆ పరబ్రహ్మ స్వరూపమే మన జీవుల్లో ప్రతిబింబంగా ఉంటూ ఉన్నది అని దాని భావం. అన్ని ఘటాలలో ఒకే సూర్యబింబం ఉన్నది, ఒక సూర్యుడే పడేది. అన్ని కుండల్లో అదే బింబం పడుతుంది. అట్నే మనం మానవులు అందరూ అనేక స్వరూపాలుగా ఉన్నాం. జగత్తు అనేక రూపాలుగా, నామరూపాలుగా ఉన్నది. ఇక్కడ పడేది అన్నిటిలో ఉండేది ఆ పరబ్రహ్మ స్వరూపమే యొక్క
బింబమే, దాని యొక్క చైతన్యమే, దాని ప్రతిబింబమే ఇక్కడ పడుతుంది, వేరేదేదిగా. అదే అని చెప్తున్నాడు. ఆ కుండలో ఎట్లా ప్రతిబింబం పడుతుందో ఇక జీవాత్మ పరమాత్మ ప్రతిబింబం ప్రతి ఒక్క భూతంలో, అంటే ప్రకృతి ఈ యొక్క ఉపాధి చేత చేయబడిన సాధనాలు ఈ ప్రకృతి మొత్తం అన్ని జీవుల్లో కూడా ఈ సత్యాన్ని గ్రహించవయ్యా. జీవాత్మ కూడా పరమాత్మ ఇది అసలు వాస్తవం. పరమాత్మ ఒక్కడే అన్ని జీవుల్లో, ప్రపంచం మొత్తం అన్నిటిలో ఒక్కడే ఉన్నాడు. పరమాత్మ ఒక్కడే. ఇన్ని భూతాలు ఉంటే ఇన్ని భూతాకారాల్లో, ఇన్ని ఆకారాల్లో పరమాత్మ ఇన్ని రకాలుగా లేడు, ఒక్కడే ఉన్నది. ఘటాకాశంలో ఉన్న సూర్యబింబం లెక్క అన్నింటిలో మనలో ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి అఖండ బ్రహ్మభావంతో ఆత్మ ఇన్ని రూపాలుగా ముక్కలేం కాలే, అంత పరమాత్మ అఖండంగా ఉన్నాడు, ఒకటే స్వరూపుడు, ఏకస్వరూపంగా ఉన్నాడు. కానీ ఆయన ముక్కలు ఇక్కడ కాలేదు. ఆ కుండలో ఉన్న సూర్యబింబాలు 10 ఉంటే 10 రకాలుగా అక్కడ సూర్యుడు ఏమీ ఒక్కడే ఉన్నాడు. ఆయన ముక్కలుగా ఇక్కడ ఇందులో ఉండలేదు. అట్నే ఇక్కడ కూడా విరాట్ స్వరూపుడు అఖండమైన వాడు, సర్వ్యాప్తమైన వాడు, అన్నింటిలో ఉన్నది ఒక్కడే, ఆయన ఒక్కడే. అది దీని యొక్క తాత్పర్యం. అంటే అఖండమైన ఆ పరబ్రహ్మ స్వరూపుడు, ఈ ఆత్మస్వరూపం, ఇంతమందిలో కనిపించే ఆత్మస్వరూపం, జగత్తులో కనిపించే స్వరూపం ఒక్కటే. ఎట్లా కుండ ఘటాకాశం లెక్క. ఆ ఘటం కింద పైకి పోతే ఉండేది ఏంది, అందులో బింబం పోతుంది. ఒక ఘటం అక్కడ పైన సూర్యుడు బయటకు ఒకటి కనపడదు. 10 ఘట్టాలు నువ్వు అన్ని పాడుకొట్టు, అన్నింటి సూర్యుడు పోతాడు, ఆ బింబమే కాదు, అది పోతుంది. ఉన్న పై చూస్తే ఒక సూర్యుడు ఒక్కడే పెరుగుతుంటాడు, అందులో ఏ మార్పు ఉండదు. ఈ శరీరాలు ఇక ఘట్టం లాంటిది ఈ శరీరం. ఈ శరీరాలు అన్ని పోతాక ఎప్పటికైనా పోయేవి. ఈ పోతే మిగిలిది ఒక పరిబ్రహ్మమే. మిగిలేవాడు ఆ సూర్యుడు ఒక్కడెట్నో పరబ్రహ్మం కూడా ఒక్కడే ఉన్నాడు, ఆయనే మిగులుతాడు, ఆయనే శాశ్వతుడు. ఇవన్నీ పోయేవి. అది ఇక్కడ జీవబ్రహ్మ ఐక్యం అంట. దాని గురించి ప్రతిపాదిస్తున్నాడు. దీన్ని శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, కుండ ఉన్నంత వరకు సూర్యబింబం ప్రకాశిస్తుంది, అట్నే శరీరం ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది. కుండ పోతే ఆ సూర్యబింబం పోతుంది. ఈ యొక్క శరీరం అనేది ఇది ఒక పదార్థం లాంటిది, ఆ కుండ లాంటి ఒక ఉపకరణం. ఇది పోతే ఇది ఎప్పటికైనా పోయేదే కదా. ఇది పోగానే ఇంట్లో ఉన్న ఆత్మ కూడా, ఆత్మ చైతన్యం కూడా పోతుంది. ఆత్మ చైతన్యం పోతేనే ఈ శరీరం పోతుంది. అట్నే అక్కడ ఆకాశంలో సూర్యుడు ఎలా పోడు, ఇక పరబ్రహ్మం ఒక్కడ అలాగే ఉంటాడు. సూర్యుడు అక్కడ ఒక్కడే ఉంటాడు. పోయేవి ఈ ఉపాధులే పోతాయి. ఈ ఆకారాలు, ఈ శరీరాలు, ఈ ప్రపంచం, ఇవన్నీ శాశ్వతాలు కావు, అశాశ్వతాలు అని శంకరాచార్య గారు చెప్తున్నమాట. అయితే జీవుడు పోయి బ్రహ్మణకరలే. ఇప్పుడు కుండ పగలు కొట్టాం, ఈ ప్రతిబింబం పోయి అండగా వచ్చిందా? ఈ 10 కుండల పగలు కొడితే 10 కుండలు ఉన్న బింబాలు పోయి అన్నయ్య కలవలే. కుండలు బయటపోయినాయి, 10 బింబాలు పోయినాయి, అంతే కదా. అందుకనే ఈ ప్రతిబింబం అన్యం కలవలే, ఉన్నది ఒక్కడే. ఆకాశం ఎక్కడికి పోలేదు, కుండ పోయినంత ఆకాశం ఎక్కడికి. అట్నే మన ఈ యొక్క జీవుడు కూడా, ఈ జీవాత్మ కూడా దానికి బింబం లాంటిది. ఈ యొక్క శరీరం పోతే ఆ జీవాత్మ పోయి అందులో ఏం పోయి కలవదు. అది మన భ్రమ. మనం అనుకుంటాం కదా, మనం చచ్చిపోయిన తర్వాత నేను ఆ దేవుడు కలిసిపోవాలి స్వామి, నేను ఆ వైకుంఠానికి చేరుకోవాలి స్వామి అనేది. నీ తాత్కాలికమైన కుండ లాంటిది, నీ శరీరం కుండ. ఈ కుండ పాపం ఇది బయటపోతే ఇంత దీని చాప్టర్ క్లోజ్. ఈ శరీరం పోతుంది, దీంట్లో ఉన్న అప్రతిబింబమైనటువంటి ఆ ఆత్మ కూడా పోతుంది. అక్కడ పోయి ఈ ఐక్యమేం కాదు. ఆ కుండలో ప్రతిబింబం పోయిందా? పోలేదు. ఇది కూడా జీవుడు బ్రహ్మంలో కలవడు. జీవుడు ముందే
ఆల్రెడీ ఇక్కడనే ఇందులో ఉన్నది ఆత్మ బ్రహ్మస్వరూపమే. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఆయన ఉండబట్టే మన శరీరం చైతన్యవంతం అవుతున్నది. అన్ని పనులు మనం చేసుకోగలుగుతున్నాం. ఇది తెలుసుకోవడమే అజ్ఞానం పోతుంది. అదే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడే నీకు మోక్షం వస్తుంది. నువ్వు ఎక్కడికో పోయి ఏదో చెయ్యాలి అని చేసేయా. నీలోనే ఉన్నది ఆ భగవత్ స్వరూపం. నీవే ఆ భగవత్ అనుకు అహం బ్రహ్మాస్మి అన్నాడు, తత్వమసి అన్నాడు. నువ్వే తత్వమసి, నువ్వే బ్రహ్మ అయినప్పుడు ఇంకా నువ్వు ఎక్కడ పోయి కలుస్తావా? ఇంకా అది తెలుసుకోమన్నాడు. అహం బ్రహ్మాస్మి అని నువ్వు తెలుసుకో. నేను చెప్తున్నాను, ఋషులు చెప్పారు తత్వమసి నువ్వే. ఇవన్నీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానం సంపాదించమని బోధిస్తున్నారు. వేదాలు అవే బోధించినాయి. తత్వమసి ఉపనిషత్తులు బోధించేది అదే. మరి తత్వమసి ఆ వాక్యం వేదవాక్యమే, అది మహావాక్యం. అంటే నువ్వు అనుకోవాలి, నువ్వు అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. తత్వమసి అంటే నువ్వు అహం బ్రహ్మాస్మి. ఇది నువ్వు బ్రహ్మాండం అయినప్పుడు ఇంకా నువ్వు ఆత్మ కాదు, బ్రహ్మానివే. అది తెలుసుకోవడమే నీకు మోక్షం. అదే జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే అదే. చాందోపనిషత్తు చెప్పింది ఇదే, తత్వమసి. చాందోపనిషత్తు సారాంశం ఇదే మనం చెప్పింది. అదే నీవే పరబ్రహ్మ తత్వమని చాందోపనిషత్తు వేదాంత సారం. అది అట్నే దాన్నే మన బృహదారణ్యక మాత్రం చెప్పింది. చాందోపనిషత్తు తత్వమసి అంటే బృహదారణ్యకి ఏమది అహం బ్రహ్మాస్మి అనుకోరు అన్నది. అక్కడ అందులోనూ తత్వమసి అని అది చెప్తే ఇదేం చెప్పింది, అహం బ్రహ్మాస్మి అనుకోరా, నువ్వే బ్రహ్మస్వరూపుడు అని ఇది చెప్పింది. రెండు ఉపనిషత్తులు చెప్పింది, ఒకటి కాదు. ఓడో మాత్రమే ఒక్కొక్క ఉపనిషత్తు ఏమో తత్వమసి అనేది, ఇంకో ఉపనిషత్తు అహం బ్రహ్మాస్మి అనుకోమన్నది. ఇంక ఈ రెండు ఉపనిషత్తులు కూడా నీకు చెప్తున్నాయి. ఆ ఉపనిషత్తు నువ్వు పరబ్రహ్మాన్ని, ఇది కూడా పరబ్రహ్మ డైరెక్ట్ చెప్పేసింది. ఇక మండుక ఉపనిషత్తు ఏం చెప్పింది, అయమాత్మ బ్రహ్మ అన్నది. మండుక ఉపనిషత్తు చెప్పింది అయమాత్మ బ్రహ్మ అంది. నేను బ్రహ్మ స్వరూపాన్ని, ఈ ఆత్మయే బ్రహ్మం. నేనంటే శరీరం కాదు, మనసు కాదు. అయమాత్మ బ్రహ్మ అంటే నాలో ఉన్న ఆత్మ గురించి మనం మాట్లాడేది. ఈ శరీరం పోయేది, దీని గురించి పట్టించుకునే ఆలోచన లేదు. మనం మాట్లాడేది ఇటు ఆత్మ స్వరూపం, అటు పరబ్రహ్మ స్వరూపం గురించి. తత్వమసి అన్నా అదే, ఆ పరబ్రహ్మే నీ ఆత్మ. అహం బ్రహ్మాస్మి అన్నా నీ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. అయమాత్మ బ్రహ్మ అన్నా కూడా నీలో ఉన్న చైతన్యం. ఎందుకంటే అది చైతన్యం ఇస్తుంది. దాని యొక్క ఈ స్వరూపం ఇది కాబట్టి దాని లక్షణాలు తీసుకుని అది శాశ్వతం, అది ప్రకాశవంతమైంది, అది మారదు, పుట్టదు, గిట్టదు, చేంజ్ కాదు. ఈ ఆత్మ కూడా అంతే, పుట్టదు, గిట్టదు, చేంజ్ మారదు. అన్ని కాలంలో ఉంటుంది, అది అన్ని కాలంలో ఉంటుంది. ఇది చైతన్య స్వరూపం. నీ శరీరానికి చైతన్యం ఇస్తుంది. ఆ పరబ్రహ్మ అన్ని లోకాలకి, సృష్టి అంతా ఇంక్లూడ్ నీతో సహా అన్నిటికీ చిదాకాశంలో ఉన్న విరాట్ సత్యస్వరూపుడు అన్నిటికీ చైతన్యం ఇస్తాడు. ఆయన మాడు సత్యస్వరూపుడే విరాట్ స్వరూపుడు అండి. ఆయనే బ్రహ్మం. ఆయన నాకు చైతన్యం ఇస్తాడు, ఇక్కడ ఇచ్చేస్తాను. ఆయనకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఈ ఆత్మక క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అది ఇది ఒకటే. నువ్వు ఇంకెక్కడికి పోవాలి? నీ ఇంటి ముందరనే నీకు ఆ ట్రైన్ కారాగి ఎక్కడ బావంటే నీ ఎక్కడికి పోయి స్టేషన్ పోవాలి, ఆత్మగా ఆ బండి పట్టుకొని వైకుంఠానికి పోవాలి, ఆ బండి పట్టుకొని నేను ఎక్కడికో అయోధ్యకు పోవాలి కాదు. అసలు రహస్యం, అసలు జ్ఞానం ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం తీసుకుంటే బ్రహ్మజ్ఞానం అంటారు. దీన్ని బ్రహ్మ విద్య అంటారు. ఎంత సులభంగా అంతుపట్టదు. ఎందుకంటే మనకంతా ఈ శరీరం కనపడుతుంది, ఈ జగత్తు కనపడుతుంది. ఇవన్నీ భ్రమలు, ఆభాస అంటే ఎట్లా ఒప్పుకుంటాం? అదే రామానుజాచార్యుల వారు విశిష్టాద్భుతాన్ని చెప్తాడు. ఏంటంటే ఆయనే ఇది శంకరాచార్య గారు చెప్పినటువంటి విశ్లేషణ. ఆయన చెప్పిన విశ్లేషణ ఏంటంటే
నువ్వు విశిష్టాద్వైతం ఏం చెప్తుందంటే నువ్వు పరబ్రహ్మంలో ఒక అంశాన్ని, ఒక పార్టీవి. నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు కాదు, నువ్వు అల్పజ్ఞానివి, ఆయన విస్తృత జ్ఞానవంతుడు, మహాజ్ఞానవంతుడు, చైతన్యవంతుడు, అంతటా వ్యాపించినవాడు, సర్వవ్యాపకుడు. నువ్వు స్వల్ప వ్యాపకుడు. నీ శరీరం ఎంతో ఇంతవరకే ఆక్రమించుకుంది. నీలో ఆత్మ కూడా చైతన్యం కొద్దిగానే ఉంటుంది. నీలో ఉన్నంత కొద్దిగా ఉంది. కాబట్టి నువ్వు ఆయన యొక్క అంశ, ఆయనలో ఒక భాగాన్ని, ఆయనలో ఉన్న ఒక అంశం మాత్రమే. మరి నువ్వు ఆయన ముక్తి పొందాలంటే మరి ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు ఆల్రెడీ ముక్తి పోయిందేమో శంకరాచార్య అంటున్నాడు, రామాంతాల వారు ఏమంటున్నాడు, నువ్వు ఆయన ముఖ్య కాబట్టి ఆయన చేయాలంటే భక్తి ప్రపత్తితో నువ్వు చేరుకో. ఆ విష్ణువుని, నారాయణుని సర్వవ్యాపుడు కాబట్టి వాడిని భజించు. వాడిని భజిస్తే భక్తితోని, నీవు ప్రపత్తులతోని, భక్తి ప్రపత్తులు అంటే జ్ఞానంతో నువ్వే నాకు దిక్కు అని ఆయన వేడుకొని, ఆయనకి పూజ చేసి దండం పెట్టుకొని నువ్వు నానా ఎంత నీ ఏ బాధపడతావో నువ్వు నానా కీర్తనలు వాడి అవి వాడి ఇవ్వడి మన వాడు అంతా చేస్తూనే ఉన్నాడు. అంత చేసిన ఆయన దగ్గరికి, ఆ వైకుంఠానికి, ఆయన వైకుంఠం ఉంటుంది, నువ్వు అక్కడికి పోయి చేరుకోవాలి. వైకుంఠం పదాలు చేరుకుంటే ఆయన సాన్నిధ్యం నీకు లభిస్తుంది. ఆయనలో, ఆయన దగ్గర ఉంటే ఆ బ్రహ్మానందాన్ని పొందుతామని అంటాడు రామాయణ. ఇక ద్వైత మతస్థుడు మధ్వాచార్య గారు ఏం చెప్పారు? ఆయన నువ్వు విష్ణువుల యొక్క అంశాన్ని ఆయన చెప్పాడు, ఎవరు? రామాచార్య వారు. కాబట్టి నువ్వు భక్తి పద్ధతితో చేరుకోమన్నాడు. ఈయన ద్వైతంలో ఏం చెప్తాడంటే మధ్వాచార్య గారు, అసలు నువ్వు ఆయనకు నీకు సంబంధం ఏం లేదు, నువ్వు అసలు ఎందుకు పనికి రానివాడి, కొరకానివాడి, నీ లెక్కెంత, నువ్వెంత, నువ్వు చిన్న ముక్క పీసు ఒక అణువు లాంటి వాడి, ఆయన అఖండ జ్యోతిమంతుడు, అఖండ జీవుడు వేరు, భగవంతుడు వేరు, ఎప్పటికీ కలవరిద్దరు అని ఘంటాపదంగా నొక్కి చెప్పారు మధ్వాచార్యుడు. మరి మోక్షం ఎట్లా? మరి ఆయన అట్టా చెప్తున్నాడు, మరి ఈయనతో చెప్తున్నాడు, మరి మీది అసలే కలవరు అంటున్నారు ఏంటి అంటే, ఆయన ఏమంటాడంటే విష్ణువుని భజించు, నువ్వు కూడా భక్తితోని ప్రపత్తులతో, భక్తి ప్రపత్తులతో విష్ణువుని ఆరాధించు, నీవు ఆయన సాన్నిధ్యాల్లో చేరుతావు. ఆ చేరుకోవటమే మోక్షం. ఆయనలోంచి ఇక్కడ బయటకు, ఇక్కడ నిన్ను ఆయన సృజించాడు, ఎక్కడన్నా దూరం విసిరిగొట్టాడు, మళ్ళీ నువ్వు భక్తితో కొట్టి నన్ను ఎక్కడన్నా కొట్టావయ్యా, లాభం లేదు, నన్ను నీ దగ్గర చేర్చుకోవాలని నువ్వు మోక్షం చేసుకుంటే ఆయన దగ్గరికి నువ్వు చేరగలుగుతావు. అది మధ్వాచార్య గారు చెప్పినటువంటి. ఇందులో ఏది సత్యము, ఏది సత్యం అనేది మనకు తెలియదు. మన జ్ఞానానికి అంతు పడుతుంది. అందుకని ఇది బ్రహ్మ విద్య అంటారు. ముగ్గురు గొప్పవాళ్ళు, వేదాంతులు, శంకరాచార్య గారు ఒక రకంగా చెప్పారు, రామాచార్య గారు ఒక రకంగా, మధ్వాచార్య గారు ఒక రకంగా. ఇన్ని రకాలు చెప్తే మరి ఏది కరెక్ట్, ఏది అనేది మనం నేర్చుకోవాలంటే మనమే ఆలోచించుకోవాలి. దేన్ని ఫాలో అయితే మనం మోక్షానికి దగ్గరకు ఉంటాము. ఎట్లయితే మనం మన జీవితం అల్ప జీవితం కాబట్టి మన అల్పంలో మన మోక్షంలో సూక్ష్మం అన్నట్టుగా మనం ఇది కావాలి అనేది మనం నేర్చుకోవాలి. అది మనం ఇంట్లో మనం గమనించింది ఏంటి? మా ఇంటి ముందే బండి వచ్చేది అద్వైతం, శంకరాచార్య చెప్పిందే మనకు కాస్త అనుకూలంగా ఉంటుంది. నువ్వే బ్రహ్మం అన్నాడు, ఇంకా మనం ఎక్కడ పోవాలి? నువ్వే నీ ఇంటి ముందు నీ దగ్గర ఉంది ఆ బండి, ఇంకా నువ్వు అది మళ్ళీ క్యాబ్ మాట్లాడుకోవడం ఎందుకు, నీకే బండి ఉంది, నువ్వే ఇంకా ఇదైనప్పుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక మనకెందుకు, ఇంకా మనం ఇంకా వేరే బాధపడాల్సిన అది అవసరమే లేదు. సరే, ఎవరి యొక్క ఆప్షన్ వాళ్ళది. మనం దాని గురించి మనం చెప్పలేము. ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతి. దీనికి ఎన్నో భగవత్ సాధనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
మనకు మన సాధువులు, పుంగవులు, వేదాంతులు, అవధూతలు ఎంతోమంది ఉన్నారు మార్గదర్శకులుగా. మనకు ఎంతోమంది గురువులు ఉన్నారు దేశంలో. ఎంతోమంది ఈ యుగాలలో ఉన్నారు. ఇదంతా మరి ఉన్నారుగా. మరి కాబట్టి నువ్వు దాన్ని ఎట్లా తీసేస్తావు? ఏది మనం తీసేయడం. రామచంద్ర మిశ్రం వాళ్ళ సహజ మార్గాన్ని రామచంద్ర గారు ఆ గురువులు వారికి సహజ మార్గం అని యోగి ట్రాన్స్మిషన్ అని చెప్పి ఆయన గారు కూడా ఒక ఇది చెప్పాడు, ఒక మార్గం చూపించాడు. ఆయన పాపం గురువు అయి ఆయన ఒక ఆత్మని తన యొక్క ఆత్మలోంచి ఒక కరెంట్ యొక్క ఒక యోగిక్ ట్రాన్స్మిషన్ దాన్ని అది తన సిస్టర్కి అక్కడి నుంచి పంపుతున్నాడు. పరమాత్మ దగ్గరుండి ఆయన ఆత్మస్వరూపంలోంచి ఆయన పరమాత్మ దగ్గర చేరి అక్కడి నుంచి ఆత్మ అంటే పరమాత్మ దగ్గర నుంచి ఆయన యోగి ట్రాన్స్మిషన్ ఒక శక్తిని ఒక ఇదిని కరెంట్ లాగా ఒక చైతన్యాన్ని పంపిస్తున్నాడు. పంపించి ఆయన దీన్ని వీళ్ళందరినీ ఉద్ధరిస్తున్నాడు. 16 చక్రాలుగా విభజించి దానికి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 16 చక్రాలుగా దాన్ని సూక్ష్మీకరించి అది ఒక పెద్ద సిద్ధాంతంగా చెప్పి ఆయన మానవుడికి సహజ మార్గాన్ని దాని పేరే సహజ మార్గాన్ని బోధించి ఆయన ఏర్పాటు చేశాడు. దానిలో లక్షల మంది, వేల మంది దేశాల వాళ్ళు కూడా పాల్గొని మోక్షాన్ని కూడా తెప్పిస్తున్నారు. మన మార్గం సనాతన మార్గం, మన హిందూ మార్గం ఇది సనాతన మార్గం, ఇది జ్ఞాన మార్గం. ఇప్పుడు నేను చెప్పేది జ్ఞాన మార్గంలో ఉన్నాను. ఈ మన దాంట్లో భక్తి మార్గము, కర్మ మార్గం ఆచరిస్తే తర్వాత జ్ఞాన మార్గంలో పోవాలి. జ్ఞాన మార్గంలోంచే నువ్వు మోక్షాన్ని పొందగలవు, ఆత్మజ్ఞానం తీసుకోగలవు. జ్ఞానం లేదు నీకు ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? వెలుగంటే చైతన్యం. కాబట్టి అది ఎక్కడికి ఉండదు. కాబట్టి నువ్వు జ్ఞానం నేర్చుకోవాల్సిందే అని మన సమాధానం. ఇది ఎవరిష్టం వాళ్ళు. విశిష్టాద్వైతస్తులు వాళ్ళ మతం, ఆ భక్తులు అందరూ లీనమవుతారు. అద్వైతం వాళ్ళు అద్వైతం లీనమవుతారు. ఈ ద్వైతంలో లీనమయ్యేవాళ్ళు దాన్ని నమ్మేవాళ్ళు దాన్ని, దేన్ని నమ్మేవాళ్ళు దానికి అనేక మార్గాలు. ఒక ఊరు పోవాలంటే ఢిల్లీ పోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడు ఉత్తరప్రదేశ్ చూస్తాడు, వాడు ఆంధ్రప్రదేశ్ చూస్తాడు, కర్ణాటక ఇటు ఎన్నో రైళ్ళు ఉన్నాయి. ఏ రైలు ఎక్కినా చివరి ఢిల్లీ పోయేది. సెంటర్ పాయింట్ పోవాలి. ఈ ఆధ్యాత్మిక స్టేషన్ ఏం చెప్తుందంటే మనిషి అనుకుంటాడు నేను చిన్నవాడిని. అదేగా వాళ్ళు చెప్పేది మన రామానుజాచార్యుల వారు అద్వైత మనసు చెప్పేది ఏంటి? నువ్వు చిన్నవాడు, నేను చిన్నవాడిని. మామూలు సారా మనిషి అనుకునేవాడు, మామూలు మనిషి జ్ఞానం లేనివాడు, నేను చిన్నవాడిని. భగవంతుడు చాలా గొప్పవాడు, పెద్దవాడు. ఆయనతో మనం పోటీ పడలేస్తామా? పోటీ పోవటం కదా, ఆయన్ని చూడటం. నేను చిన్నవాడిని కాబట్టి నేను ఈ శరీరంలో ఉన్నాను. నేనంటే ఏంటి? ఈ భౌతిక శరీరంలో ఉన్నాను అని ఆత్మ అనుకుంటాడు అని భావిస్తాడు మామూలు. వేదాంతం వాళ్ళు ఏమనుకుంటారు? ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళు ఈ శరీరం నీలో ప్రత్యక్షమవుతుంది, ఈ శరీరం నీ ఆత్మలో ఉన్నది. నీ శరీరంలో ఆత్మ లేదు. నువ్వు అనుకుంటున్నావు ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నది అని మామూలు వాడు అనుకుంటాడు. నేను అంటే ఆత్మ నా శరీరం ఉందనుకుంటాడు మామూలు వాడు. కానీ జ్ఞాని అట్లా అనుకోడు. నా ఆత్మలోనే శరీరం ఉంది, ఎందుకంటే నా ఆత్మ పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నీ అందులో లీనమైన ఉండదు. పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. ఆ పరబ్రహ్మ స్వరూపంలో లేదంటూ లేదు. అంటే ఏదో నా శరీరం నా ఆత్మలో ఉంది, ఈ జగత్తు నా ఆత్మలో ఉంది, అంతా నా ఆత్మలో ఉంది. మిగిలింది ఏంటి మరిగా? ఏం లేదు.
మిగతా అంతా నా దగ్గరే. నా ఆత్మే పరబ్రహ్మ స్వరూపమే. అయమాత్మ బ్రహ్మ. కాబట్టి అంతా నా ఆత్మలోనే ఉంది. నా ఆత్మ అంటే పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి నా ఆత్మలోనే నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను, ఈ విశ్వాన్ని చూస్తున్నాను అనే ధ్యాస ఉంటుంది వేదాంతి. అందుకని నీ ప్రపంచకాన్ని వాడి ప్రపంచకంలో చూసిన దీన్ని పట్టించుకోడు. ఎందుకంటే ఇదంతా ఆభాసల కింద లెక్క. తనలోనే ప్రపంచం ఉండేది, తనలోనే జీవత్వం ఉండేది. ఇక వాడు బయట ప్రపంచం ఏంది, ఇది పుట్టిదే మన మామూలుగా తిరుగుతుంటాడు అంతే, చూస్తుంటాడు విచిత్రంగా. ఒక సినిమా బొమ్మ చూసినట్టు చూస్తుంటాడు అంతే. ఇప్పుడు అలం ఉంది, అలలు సముద్రంలో ఉన్నాయా, సముద్రం అలలో ఉందా? మీరు ఆలోచించండి. అలలు సముద్రంలో ఉన్నాయా, సముద్రం అలలో ఉందా? సముద్రమే కదా. ఈ విరాట్ స్వరూపంలోనే అందరం ఉన్నాం. అంటే సముద్రంలో ఎలా సముద్రంలో వచ్చింది కాబట్టి సముద్రానికి ఏమైపోతుంది కాబట్టి సముద్రమే ఉన్నది. సముద్రం ఒకటే, అలా లేదు. అందుకే ఈ జీవులు లేరు, ఈ బ్రహ్మత్వం లేదు, ఏది ఉన్నది ఒకటే. అలలో ఉన్నది కూడా సముద్రమే. ఇంకా గమ్మత్ ఏంటి, అదెక్కడిది? ఆ సముద్రం నుంచి వచ్చింది అంటే ఆ విరాట్ స్వరూపం నుంచి వచ్చిందే ఈ జీవాత్మ. అలాగా వచ్చింది సముద్రం నుంచి. అంటే ఈ జీవాత్మ ఎక్కడిది? అదే అలా కూడా నీరే. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ జీవాత్మ. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ జీవాత్మ స్వరూపం ఒకటి. ఈ ఎలా అందులోని భాగమే విరాట్ స్వరూపం. జీవాత్మ పరమాత్మ భాగం, అలా సముద్రంలో భాగం. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఇదే ఆత్మజ్ఞానం. ఇంత దృష్టి పెట్టుకొని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాడికి ఇక అసలు అసలు ఈ ప్రపంచకాన్ని దీనంతా ఒక మాయా, ఎంత మాయాజనితం ఉంది. ఒక సత్తు ప్రశ్చిత్తు ప్లస్ సత్తు ప్రశ్చిత్తుడు ఒక్కడే ఉన్నాడు. సత్ అంటే ఉన్నది, ఎప్పటికీ ఉన్నది సత్తు, శాశ్వతమైంది. అసలు అస్థి అనమాట. అస్థి, దాన్ని అస్థి అంటారు. అంటే ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ అస్థి, ఎప్పటికీ ఉండేది. ఏది మనలో ఇప్పటికీ ఉండేది? ఈ శరీరమా, ఈ కళ్ళ, శరీరమా, మనసు, ఏవి కావు. లోపల ఆత్మ ఒకటే ఉంది, శాశ్వతమైంది. అది మనం చెప్పుకుంటున్నాను. అట్లనే మొత్తం మీద ప్రపంచకం మొత్తం మీద ఉండేది పరబ్రహ్మం ఒక్కడే, శాశ్వతం. మిగతా ఈ జగత్తు నాశనం అవుతుంది, ఈ శరీరాలు నాశనం అయితే అన్నీ నాశనం అయిపోతుంది. అక్కడ పరబ్రహ్మం శాశ్వతం, ఇక్కడ నీలో ఈ జీవాత్మ పరమ, ఈ ఆత్మ శాశ్వతం. మరి మిగతా ఇటు మనకు కనపడుతుంది కానీ శరీరం ఇదండి అంటే ఇది సత్యమైంది. అది అన్ని కారణం అని చెప్పాను. చిత్ అనేది ఇంకోటి ఉందని చెప్పాను కదా, సత్తు ప్రచిత్ అని. ఆ చిత్ యొక్క స్వరూపమే ఈ శరీరాలు, ఈ యొక్క జగత్తు మాయ. చిత్ అంటే మాయ, చైతన్య స్వరూపిణ. ఆమె అమ్మవారు, ఆమె మాయ, ఆమె మొత్తం. ఆ మాయ అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంటే ఆమె స్వభావం. మాయ యొక్క స్వభావం లేని దాన్ని చూపిస్తుంది. అది 3 గుణాలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ జగత్తులో లేదు, ఉన్నట్టుగా చూపిస్తున్నది మాయ. ఆ మాయ కూడా ఆ విరాసులోని భాగమే. కాబట్టి ఈ యొక్క జగత్తు, ఈ జీవాలు కూడా ఆయనలోని భాగం. చిత్తు సృష్టి ఇదంతా ఆయనప్పుడు చిత్తు ఆయన భాగం అయినప్పుడు ఇవన్నీ కూడా భాగాలు. అక్కడ మాయ అక్కడ కనపడుతూనే ఉంది ఆయనకి. ఇదంతా కూడా ఉన్నట్టే, ఆమె సృష్టించింది కాబట్టి ఉన్నట్టే. కానీ ఇదంతా మాయాస్వరూపం, లేని దాన్ని ఉన్నట్టు కనపడుతున్నది. ఇదంతా విరాట్ స్వరూపుడు ఒక్కడే ఉన్నట్టు కనపడతాడు, కానీ అందులో మాయ ఉన్నది. అట్నే ఇదంతా ఉన్నది ఒక జీవాత్మ ఒక్కడే శాశ్వతం. మిగతా అన్నిట్లో చైతన్యం ఒక్కటే ఆ శాశ్వతం.
మిగతా అంత ఈ నామరూపాలన్నీ మాయ. ఎంత నాశనం అయిపోయింది. అది తెలుసుకోవాల్సింది. మాయ వల్ల ఇంత మాయ కాబట్టి పోతుంది. మాయ ఎంతసేపు ఉంటుందా? 1 గంట, 2 గంటలు, 3 సరిపోతుంది. ఆ మాయలో దాక్కున్న సత్యాన్ని పట్టుకోవాలి నువ్వు. ఆ మాయని తీసేసి నువ్వు సత్యాన్ని పట్టుకోవాలి. తాడిపోయిన పాముని పెట్టని చూపిస్తున్నది మాయ. ఆ మాయను తొలగించి పాముని తీసేసి రజ్జు అని జ్ఞానం అనే దృష్టితోని, జ్ఞానం అనే దీపంతో, జ్ఞాన ఖడ్గంతో ఈ అజ్ఞానం అనే దాన్ని పోగొట్టుకొని ఖండించుకొని వెలిగించుకొని జ్ఞాన జ్యోతితో వెలిగించుకొని అది తాడును గంటాపదంగా చెప్పాలి. అది అది కాదని చెప్పాలి. ఈ శరీరం నిజం కాదు, లోపల ఆత్మ. ఈ శరీరాంతో జ్ఞానం అనే జ్యోతితో లోపల ఉన్న ఆత్మను చూపించాలి. పైన నీకు పాములు ఈ శరీరం కనపడింది, ఇది కాదు, తీసేయి. ఈ పంచకోశాలు కావు, ఎంత కాదు, లోపలికి వెళ్ళిపో. అందుకు జీవుడు అప్పుడు నీకు ఎంత తెలుస్తుంది. ఇది జీవ బ్రహ్మ ఐక్యం అంటే ఇది అనమాట. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడమే అంత సులభంగా అర్థం కాదు. ఇది ఎంత పోతే మనకు మిగిలిది ఏంటిగా అనుకుని ఈ ఉపాధి పోతే ఆత్మ ఉంటుంది, ఈ జగత్తు మొత్తం పోతే పరమాత్మ ఉంటుంది. ఇదే జీవ బ్రహ్మ ఐక్యం. ఇదే అఖండ చిదాకాశం. అది అఖండ ఇవన్నీ పోతాయి. ఈ జీవుడు ఈ ఆత్మను కూడా అందులో కలిసిపోతుంది. అఖండ చిదాకాశం ఒక్కటే మిగులుతుంది. అందుకని దా చెప్పింది అఖండ చిదాకాశం. ఖండాలు కాదే, ఆ సూర్యుడు ఖండం కాదే, ఆ విరాట్ స్వరూపుడు సత్యస్వరూపుడు సత్యానంద స్వరూపుడు ఖండం కాలేదు. అందులోనే మనంతా ఉన్నాం. సృష్టి మొత్తం అందులో ఉంది. రమణ మహర్షి ఏం చెప్పాడంటే దీన్నే ఆయన చెప్పింది ఏంటంటే జీవుడు ఎప్పుడు బ్రహ్మాన్ని చేరుకోడు. ఎందుకంటే చేరటం అంటూ ఉన్నాడు, ఒక దాంట్లో ఒకటి కలవాలంటే 2 ఉండాలి. అది ఉన్నది ఒక విరాట్ స్వరూపుడి. మన వాళ్ళ లేదని అంతా ఇంక కలవడం ఎక్కడిది అన్నాడు ఆయన. 2 ఒకటే విరాట్ స్వరూపుడు పో అన్నాడు ఆయన చెప్పినది. రామకృష్ణ బ్రహ్మ ఏం చెప్పాడు? ఉప్పు బొమ్మట నేను సముద్రాన్ని గుడుస్తాను పోయిందట. పోయి అందులో లీనమైపోయింది. మన ఆత్మని నేను అంత అవిరాట్ స్వరూపుడు సంగతి తెలుస్తా అంటే ఇది పోయి అందులో లీనమైపోతుంది. ఇదేం చేస్తుంది? అంత విరాట్ స్వరూపమే కాబట్టి అందులో లీనమైపోయి కొలిచేవాళ్ళు లేడు, కొలవబడే వస్తువు లేదు. ఉన్నదే ఒక వస్తువు, విరాట్ పరబ్రహ్మ స్వరూపం. అందుకనే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, మనం మిగిలింది ఏంటి అంత కలుపుకున్నా కూడా స్వామి వివేకానంద గారు ఒక చిన్న మాట చెప్తారు. యు ఆర్ నాట్ ఏ డ్రాప్. నువ్వు ఒక బిందువు కాదు. ఇన్ ద ఓషన్, సముద్రంలో నువ్వు బిందువు కాదు. యు ఆర్ ద ఎంటైర్ ఓషన్ ఇన్ ఏ డ్రాప్. ఆ డ్రాప్లోనే మొత్తం సముద్రం ఉంది. నీ ఆత్మలోనే మొత్తం జగత్తు అంతా లీనమైంది. పరబ్రహ్మ స్వరూపం ఏమవుతుంది. వేరే ఎక్కడికో పోనక్కర్లేదు. నీ ఆత్మలోనే అది బిందువు లాంటిది, అతి సూక్ష్మం కనపట్టలేగా మనకి. అందులోనే నీ జగత్తు విరాట్ స్వరూపం యొక్క ఈ ఆత్మే కాబట్టి అందులో అంతా ఉన్నది. నేను ఎక్కడికో పోనవసరం లేదు. అది తెలుసుకోవడమే, నీ ఆత్మలో అంత సర్వస్వం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, అఖండ చిదాకాశ స్వరూపం. ఇవాటి ఎపిసోడ్ సమాప్తం చేద్దాం. మనం తిరిగి మాట్లాడుతాం.